ఇప్పుడు ఆయన అడుగుతుంది ఏంటంటే అవినీతి అవినీతి అంటారు కదా, ఎక్కడ ప్రూవ్ అయింది అవినీతి అన్నది? ఇప్పుడు మీరు కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు 11 సంవత్సరాలుగా. మరి అవినీతి అయితే దాన్ని మీరు దవ్వచ్చు కదా, ఒకటి. రెండోది వాళ్ళు అనేది ఏంటంటే వ్యాప్కోస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ, వ్యాప్కోసే డిజైన్ దీన్ని చేసింది, మరి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ కదా అని అంటారు. ఒకటి భరత్ గారు, అప్కోప్ కావచ్చు ఏదైనా కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఒక వింగ్స్ అవన్నీ అండి, కార్పొరేషన్స్. మా రాష్ట్ర గవర్నమెంట్ లో కూడా ఒక 100 ఉంటాయి కార్పొరేషన్లు. వాళ్ళ వాడు చేస్తాడు. వాళ్ళు ఇచ్చింది డిజైన్ మార్చి ప్లేస్ మార్చి కట్టడం వల్లనే ఈ సమస్య వచ్చింది. దీన్ని అనధికారంగా ఒప్పుకున్నారు, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళు ఈ రోజు ఒప్పుకోవట్లేదు, దొరికిండ్రు కాబట్టి. ఇంకా ఒకటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి, సిబిఐ ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఢిల్లీలో అన్నాడు, నేను కాళేశ్వరం సిబిఐకి ఇయ్యను. ఒక్క నిమిషం అన్న, ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, నేను కాళేశ్వరం ఎంక్వైరీ టెలిఫోన్ ట్యాపింగ్ ఇవి నేను ఇవ్వను, నేను ఇస్తే వీళ్ళ జుట్టు నా చేతుల్లో ఉన్నది, ఇప్పుడు ఆ జుట్టు కేంద్ర ప్రభుత్వానికి పోతుంది, నేను నా పవర్ పోతుంది, నెగోషియేషన్ పవర్ వీళ్ళతోని బహిరంగంగా చిట్ చాట్లు మాట్లాడండి గౌరవనీయ తెలంగాణ ముఖ్యమంత్రి గారు. సిబిఐకి ఇవ్వని చెప్పండి. ఏ రోజు ఎట్లయిపోయినా చూడండి, ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కేసులు. సిబిఐ అంటే నిజాయితీ ఉన్న ఒక సంస్థ దేశం అంటే సిబిఐ. బరాబర్ దూద్ కా దూద్ పానీ కా పానీ కరేగా. ఎట్లా అవుతున్నాయి అన్న కొన్ని అన్ని, అప్పుడప్పుడు కొన్ని తిహార్ జైలు బిహార్ జైలు ఎందుకు అవుతున్నాయి? ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కేసులు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, ఇవన్నీ అవుతున్నాయి. ఒక్క నిమిషం ఈశ్వర్ గారు చెప్పండి ఈశ్వర్ గారు. భరత్ గారు, నేనేమంటున్నాంటే, రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, వాళ్ళ దగ్గరనే బ్రహ్మాండంగా దేశాన్ని ఏదంటే అది చేసేటువంటి శక్తి ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, వాళ్ళ ముఖ్యమంత్రి కూడా దీని మీద రకరకాల వాదనలు చేసిండు, ఎన్నో రకాల అపవాదులు మీద పెట్టిండు. మరి ఇలా చెయ్యంగా ఎవరద్దు ఉంటున్నారు? ఎన్ని ఆధారాలు ఉంటే అన్ని ఆధారాలు కమిషన్ ముందర పెట్టమనండి. నిన్నగాక మొన్న అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు తేల్చింది కదా, మీరు కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనవసరమైనటువంటి వాదనలు చేస్తున్నారు, అది తెలంగాణ ప్రాంతానికి గొప్పగా నీళ్ళిచ్చినటువంటి ప్రాజెక్ట్ అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం కేవలం రాజకీయ దురుద్దేశం, కేవలం కేసీఆర్ గారిని బదనం చేయడం, గత ప్రభుత్వాన్ని తప్పుపట్టడం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే నిజంగా చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంతానికి వరదాయని, దాన్ని తప్పుపట్టడం అంటేనే కేసీఆర్ గారిని తప్పుపట్టడం. కేసీఆర్ గారిని బదనాం చేయాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు బదనాం చేయాలి. తెలంగాణకు లింక్ పెట్టండి, తెలంగాణ ఆత్మగౌరవం లింక్ పెట్టండి అన్న. కాళేశ్వరం అవమానించడం అంటే తెలంగాణ. ఇప్పుడు ఏదన్నా ఈ కుటుంబం లేని అన్నమనుకో, అట్లా కాదన్నా, తెలంగాణ ఆత్మగౌరవానికి ఇబ్బంది అని చెప్పండి. కాళేశ్వరం మీద ఈ విచారణ అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. కాళేశ్వరం విషయంగా అసెంబ్లీలో బ్రహ్మాండంగా చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మీరు మాట్లాడారు, మా వాళ్ళు మాట్లాడారు, కేటీఆర్ గారు మాట్లాడారు, హరీష్ రావు గారు మాట్లాడారు, బ్రహ్మాండంగా విషయాలన్నీ చెప్పిండ్రు. నిన్న కూడా కమిషన్ ముందర చెప్పిండ్రు, రేపు కేసీఆర్ గారు కూడా చెప్పనున్నారు. అసలు ఏం వేలక ముందే మీరు అవినీతి వేల కోట్లు ఎట్లా చెప్తారు? ఏ పద్ధతిలో చెప్తారు? మీ దగ్గర ఏం ఆధారాలు చెప్తున్నారు? కేవలం రాజకీయ దురుద్దేశం తప్ప ఇంకొకటి కాదనేది మాత్రం ఖచ్చితంగా చెప్తారు భరత్ గారు. అంటే ఇప్పుడు ఒకటి